ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి? హాయ్ అమ్మ కళ్యాణి, నా పేరు డాక్టర్ బాలాజీ పటేల్ అండి. నేను సీనియర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే మనకు ఒక కొత్త స్పెషాలిటీ. అందులో మనకు సర్జరీ లేకుండా ఒక సన్న సూది ద్వారా ట్రీట్మెంట్ చేస్తామండి. మనకు బ్రెయిన్ నుంచి టో దాకా, అంటే మనకు తల నుంచి కాళ్ళ దాకా సర్జరీ లేకుండా చాలా డిజీజెస్కి మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా చిన్న సూది ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం. సో దాని అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సర్జరీ చేస్తే కనుక పోస్ట్ ఆపరేషన్లో సర్జరీ పేషెంట్ ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. తర్వాత కొన్ని రోజులు నార్మల్ బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళి కూడా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా చేస్తే కనుక అదే రోజు డిశ్చార్జ్ అవుతారు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ తమ పనులు చేసుకోవచ్చండి. కావాల్సి ఉంటే ఆఫీస్లో కూడా జాయిన్ కావచ్చు. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ వాళ్ళ ద్వారా చేసిన ప్రొసీజర్స్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. అసలు వారికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు అటాక్ అవుతాయి? వాటి కామన్ సింటమ్స్ ఏంటి సార్? వారికోస్ వీన్స్ అనేది చాలా కామన్ డిజీజ్ అమ్మ. మనకు కాళ్ళ పైన ఎక్కువ మనం చూస్తాము వారికోస్ వీన్స్ అనేది. ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే కనుక 30% ఆఫ్ పాపులేషన్లో మనకు ఈ వారికోస్ వీన్స్ ఉంటాయి. సో వారికోస్ వీన్స్లో మనకు ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి, ఎట్లా కనపడతాయి అంటే, మనకు కాళ్ళ పైన రక్తనాళాలు అంటే వీన్స్ అంటాము. సో ఆ వీన్స్ ఉబ్బి కనపడడాన్ని మనం వారికోస్ వీన్స్ అని అంటాం. సో దానివల్ల మనకి ఏం ప్రాబ్లం అవుతుంది? అలా ఉబ్బి కనబడితే ఓన్లీ కాస్మెటిక్ ప్రాబ్లమా అంటే కాదు, ఇది మెడికల్ డిజీజ్. సో చాలామంది ఏమనుకుంటారు, ఈ రక్తనాళాలు మాకు చాలా రోజుల నుంచి ఉన్నాయమ్మా, మాకు ఏమి కష్టం లేదు, సో మాకు ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకుంటారు. కానీ లైక్ ఎనీ అదర్ డిజీజ్, ఇది కూడా ఒక డిజీజ్. సో దాన్ని వదిలేస్తే రాను రాను అది వేరే స్టేజెస్కి వెళ్తూ ఉంటుంది. అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళి ఇంకా ఎక్కువ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అవుతాయి. సో వారికోస్ వీన్స్ వల్ల మనకు కాళ్ళపైన ఈ రక్తనాళాలు ఉబ్బి కనపడడం సెకండ్ స్టేజ్ అంటాం. సో ఈ సెకండ్ స్టేజ్ని మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక అది స్లోగా ముంగటికి వెళ్ళి ఈ రక్తనాళాల నుంచి చెడు పదార్థాలు బయటకు వచ్చేసి చర్మంలో ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ కానివ్వండి, పెయిన్ కానీ కాజ్ చేస్తుంది. అది మనకు థర్డ్ స్టేజ్. సో దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇందులో ఉన్న చెడు పదార్థాలు అంటే హిమోసిడ్రేట్ లాంటి మెటీరియల్ అంతా వచ్చి స్కిన్ మీద డిపాజిట్ అయిపోయి స్కిన్ నల్లపడడం అంటే కాళ్ళ రంగు మారడం. సో చాలామంది ఈ మోడర్న్ ఎరాలో షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. సో ఎవరికి ఇష్టం లేదండి కాళ్ళల్లో రంగు మారడము, మనకు కాళ్ళ పైన ఈ ఇన్ఫెక్షన్ రావడము, ఇట్లాంటిది ఎవరికి ఇష్టం ఉండదు. సో అందుకనే మనకు ఎంత ఎర్లీగా ఈ డిజీజ్ని మనం రికగ్నైజ్ చేస్తామో, ఎంత ఎర్లీగా దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటామో అంత మంచిది. సో లాస్ట్లో దీన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే కనుక అక్కడ ఆ రంగు మారిన దగ్గర పుండ్లు పుట్టడం. సో దీన్ని మనము నాన్ హీలింగ్ వీనస్ అల్సర్స్ అంటాం. నాన్ హీలింగ్ అంటే మానని పుండ్లు. సో ఈ మానని పుండ్లు అంటే ఏంది, పైన నుంచి ఎంత డ్రెస్సింగ్ చేసినా కానీ మళ్ళీ రావడము, అలానే ఉండిపోవడము. సో ఇలా లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళి సఫర్ అయ్యే బదులు మనము ఈ కాళ్ళల్లో మనకు రక్తనాళాలు ఉబ్బి కనపడితే వారికోస్ వీన్స్ అని దాన్ని గుర్తుపట్టి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే జస్ట్ 1 డేలో మనం దాని నుంచి విముక్తి పొందొచ్చండి. అంటే ఇప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ వల్ల ఎంత రిస్క్ ఉంటుంది సార్ ఒక పర్సన్కి అటాక్ అయితే? వారికోస్ వీన్స్ అనేది లైఫ్ రిస్క్ ఏం కాదమ్మా, కానీ మనకు డిజీజ్ కాబట్టి దాన్ని ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. లేదు అంటే మీకు చెప్పాను, ఇప్పుడు కాళ్ళల్లో మనకు రక్తనాళాలు కనపడము, కాళ్ళు బరువెక్కిన భావన, కాళ్ళల్లో రంగు మారడము, కాళ్ళ మీద పుండ్లు పుట్టడము, ఇవన్నీ వారికోస్ వీన్ సిమ్టమ్స్. సో మనము ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేయకపోతే కనుక మనకు రిస్క్ ఏంటంటే కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రావడము. ఈ ఇన్ఫెక్షన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈ ఇన్ఫెక్షన్ రక్తంలో పోయి బాడీలో పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ డీప్గా వెళ్ళి బోన్ ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అడ్వాన్స్ స్టేజ్ దాకా పోకుండా మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనకి ఏమీ రిస్క్ ఉండదు. లేదు మనకు నొప్పి లేదు, బరువు లేదు, చూద్దాము అంటే కనుక అది అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళి ఇలాంటి రిస్క్లన్నీ అవుతాయమ్మా.